అన్నా 2 సిగరెట్లు. నువ్వు బయటూరా? సిగరెట్లు లేవు, బీడీలున్నాయి. అగ్గిపెట్టి చూద్దాం, వెళ్ళండి. సిగరెట్ ఉందా? రెండు. ఇదిగో ఈరోజు ప్రచారం ఎక్కడ? చాపురాగాడి చావు కొళ్ళాలి కదా, అందువల్ల ప్రచారం ఏం లేదు. ఆ మోసగాడు ఇక్కడే చేస్తాడని నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకలా చెప్తున్నారు? కొన్నాళ్ళ ముందు ఎవడు పిలిచిన వెళ్ళి ఓ అమ్మాయి ఉండేది కదా, ఆ అమ్మాయి తోటను దోచుకొని దాన్ని చేర్చేసి వాడిక్కడ ఎన్నెన్ని దౌర్జన్యాలు చేశాడు. వాడు చావుకేం చేస్తాడు? వాడికి చెయ్యి మాత్రమే పనిచేయదు. మన పిలిస్తే తను ఇప్పుడు వస్తుందా? చాప చచ్చాడు కదా, తను వస్తుందిలే. కొడక కదిలేవంటే నీ యూరిన్ ట్యాంక్ ని బద్దలు కొట్టేస్తాను. నీకు గ్లాస్ పోయానా? గాయం త్వరగా నయం అవుద్ది. అదేం వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలంటే నైట్ 2 కటింగ్లు వేసుకోక తప్పదు. ఎట్రా, ఆ సంఘటన గురించి ఆలోచిస్తున్నావా? ఇది కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి ఒక్క పోలీస్కి ఎదురయ్యే పరీక్ష. ఇటువంటి వాటికే మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ నైట్ డ్యూటీ చేయడానికి ఇంకెవరు లేరా సార్? ఉందిరా, ఒక ముగ్గురేమో ఏసీతో పాటు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళుంటారు. ఇంకో 2 క్యాచ్మెన్ స్ట్రైక్లో. నేను ఇంకొకరు మార్చి మార్చి డ్యూటీలు వేసుకుంటాం. పైన చూడు. తర్వాత ఈ ఊర్లో అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది కర్ణాటక వాసులు, అలాగే ఆదిమ వాసులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసే ఉంటున్నారు ఇక్కడ. అయితే ఈ కాళహస్తి పెద్ద సమస్య ఊరేం కాదు కదా సార్? అలా అని చెప్పడానికి ఏం లేదు. అన్ని ఊర్లకు ఉన్నట్టుగానే ఈ ఊరు కూడా ఒక శాపం అంటూ ఉంది, కొళ్ళియన్. చూసావా, ఆ పేరు చెప్పిన వెంటనే ఏమైందో? ఆ కొళ్ళియన్ పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. మనుషుల కన్నా మృగాలకి నిద్ర లేకుండా చేస్తాడు.